మంగళగిరి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆగస్టు 7న బెంగళూరులో జరిగే ఓబీసీ మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు, పారేపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రేపు జరగబోయే బీపీ మండల్ పార్లమెంటు నివేదిక సమర్పించిన రోజు ఆగస్టు 7న బెంగళూరులో మహాసభ నిర్వర్తించడం జరుగుతూ ఉంది. అనేక రాష్ట్రాల నుంచి కూడా ఓబీసీ ప్రతినిధులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులు, పార్లమెంటు సభ్యులు కానీ అందరూ కూడా హాజరవుతూ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి గారిని కూడా మేము ఆహ్వానించడం జరిగింది. వారు కూడా తప్పనిసరిగా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటానని మేము వెళ్ళినటువంటి 5-6 రాష్ట్రాల ఓబీసీ ప్రతినిధులకి తెలియజేయటం కూడా జరిగింది. బీపీ మండల్ కమిషన్ భారతదేశంలో ఆనాడు అనేక రాష్ట్రాలు తిరిగి ఓబీసీ కులాల యొక్క స్థితిగతులను అధ్యయనం చేసి ఆనాడు ఒక నివేదికని పార్లమెంటుకు సమర్పించిన రోజు ఆగస్టు 7వ తారీఖున. ప్రతి సంవత్సరం కూడా వివిధ రాష్ట్రాల్లో ఆయన ఏదైతే పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఏ అంశాలని పొందుపరిచారో ఆ పొందుపరిచిన అంశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పని మేము గత 11 సంవత్సరాల నుంచి కూడా అనేక రాష్ట్రాల్లో కూడా ఆ రోజున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి విషయం మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా జ్ఞానజ్యోతి ఆడిటోరియం, మన్మోహన్ సింగ్ బెంగళూరు సిటీ యూనివర్సిటీలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మండలి ఏదైతే ఆశించాడో ఆశించిన రీతిలో ఈనాడు మరి భారతదేశంలో ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి మరి ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు 3 దఫాలుగా ఎన్నికవటం జరిగింది. మోడీ గారిని అయ్యా మండలి సిఫార్సులు అమలు చేయాలని చెప్పని అనేక దఫాలు కూడా నరేంద్ర మోడీ గారిని మేము కలిసి మరి వారితో కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు జనగణనతో పాటు కులగణాంకాలు కూడా 1931లో చేశారు. దాని తర్వాత ఇంతవరకు కూడా ఆ యొక్క జనగణనతో పాటు కులగణాంకాలు జరగకపోవటం అనేది ఒక చారిత్రాత్మకమైన తప్పిదం. ఎందుకంటే ఈ దేశంలో అన్నిటికీ లెక్కలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క జనాభాలో దేశంలో అత్యధిక సంఖ్యాకులైనటువంటి మరి చేతి వృత్తుల మీద జీవించేటువంటి కులాలన్నీ కూడా మరి దాదాపు 54-55% పైబడిగా ఉన్నటువంటి విషయం దేశ ప్రజలందరూ కూడా తెలుసు. రేపు ఆగస్టు 7 బెంగళూరులో జరిగే ఓబీసీ మహాసభకు ప్రతి ఒక్కరూ కూడా బీసీ సోదరులందరూ కంకణం కట్టుకొని విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే బీపీ మండల్ గారు 42 సిఫార్సులు ఉన్నాయో అవి ఖచ్చితంగా అమలు చేసే వరకు కూడా బీసీ సంక్షేమ సంఘం ఎప్పుడు కూడా బీసీల కోసం పోరాడుతుందని, అనేక సమస్యల మీద నిరంతరం కేసన శంకరరావు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మొన్న విజయవాడలో కూడా ఒక ధర్నా చేసాం. మహిళా రిజర్వేషన్ మీద, కుల జనగణన మీద, లేదా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా బీసీల వాటా తేల్చిన తర్వాతే ఎలక్షన్స్కి ముందుకెళ్లాలని అనేక కార్యక్రమాల్లో రాష్ట్ర అధ్యక్షులు వారు కేసన శంకరరావు గారి నాయకత్వంలో నిరంతరం పోరాడుతున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఒక సామెత ఒకటి ఉంది. బ్రిటిష్ వారు అది కోడి బొచ్చు పీకి గింజలు వేస్తే కాళ్ళు కింద గింజలు తిని మెలకుండా పడుకు ఉండిద్ది అనే సామెత ఒకటి విన్నాను పెద్దలు చెప్తే. అదే మాదిరిగా బీసీలని ఎలక్షన్స్ ముందు మాత్రం వరాలు ప్రకటించడం,
ఎలక్షన్స్ అవ్వగానే రెక్కలు పీకడం మాత్రం స్టార్ట్ చేస్తున్నారు. బీసీ రక్షణ చట్టం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నారు. మరి 2.5 సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజు వరకే బీసీ రక్షణ చట్టం లేదు. అదేవిధంగా 164 సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీ బీసీ సామాజిక వర్గాలు మాత్రమే మీకు అధికారాన్ని కట్టబెట్టాం. ఈరోజు అనేక రకాలైన లాకప్ డెత్తులు కానివ్వండి, హత్యలు కానివ్వండి, ఎన్నో రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. దయచేసి బీసీలని ఆదుకునే విధంగా బీసీలకి రక్షణ చట్టం కానివ్వండి, వారికి ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు జరిగే విధంగా ఉంటే మళ్ళీ మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూస్తామే తప్ప ఈ రకంగా ప్రజలను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. అదేవిధంగా మీరు రాజకీయాలు నిరంతరం మీరు వాళ్ళని తిట్టుకోవడం కాదండి. మా బీసీ సామాజిక వర్గాలకి జరగవలసిన మేలు జరగకపోతే ఖచ్చితంగా మళ్ళీ నష్టపోతారనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ప్రతి సంవత్సరం అంటే ఆగస్టు 7 మండల సిఫార్సులు చేసిన రోజు ఆ సంవత్సరం 10 సంవత్సరం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో చోట ఓబీసీ మహాసభ జరుగుతూ ఉంది. ఇన్ని సంవత్సరాల బట్టి చెప్పుకుంటూ వస్తాం, ఇన్ని సంవత్సరాల బట్టి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అయినా సరే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్పందించడం లేదు బీసీల గురించి. మేము ఈరోజు గట్టిగా పిలిపిస్తూ ఉన్నాం. బెంగళూరు వేదికగా అన్ని రాష్ట్రాలు కూడా బీసీ సంక్షేమం బీసీల కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం తీసుకొచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో బీసీలకు చేయాల్సినటువంటి విషయాల మీద కానీ సమస్యల మీద కానీ మాకు రావాల్సిన హక్కుల మీద కానీ మీరు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మంచి కార్యాచరణ తీసుకుని ఢిల్లీ వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తాం.